కొత్తగా 27 లక్షల మందికి రాష్ట్రంలో రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య అట. కొత్తగా 27 లక్షల మందికట రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా తాజాగా వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన ప్రక్రియ ద్వారా 3 నెలల కాలంలోనే 27 లక్షల మందికి పైగా కొత్తగా అర్హత కూడా సాధించిందట. మరి దీంట్లో కొత్తగా రేషన్ కార్డు ఇస్తున్నామని చెప్పిన 1,50,000 కార్డులేమో. మరి ఆ కార్డులు ఎక్కడ పోయినాయి, ఎప్పుడు ఇస్తారు? మరి దీనిపైన కూడా అడుగుతా ఉన్నారు. దాంట్లో భారీగా పెరిగినాయి ఆ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఆ సంఖ్య అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది. రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా తాజాగా వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. కాంగ్రెస్ సర్కార్ హయాంలో రేషన్ లబ్ధిదారుల ఎంపిక కోసం చేపట్టిన ప్రక్రియ ద్వారా కేవలం 3 నెలల కాలంలోనే 27 లక్షల మందికి పైగా కొత్తగా అర్హత సాధించారు. అదేవిధంగా రేషన్ కార్డులు గతంలో కంటే మరో 2 లక్షలు పెరిగాయి. దీంతో రాష్ట్రంలో కార్డుల సంఖ్య 91.83 లక్షలకు చేరింది. జూన్ నెలలోనే ఒకే దఫలో 3 నెలలకు సంబంధించిన 18 కిలోల సన్న బియ్యం ఒక్కో రేషన్ లబ్ధిదారులకు అందనున్నాయి. దీంతో కొత్త లబ్ధిదారులు నూతన ఉత్సాహం. నిన్న కూడా కొంత క్లారిటీ లేకుండా ఆ వార్తలో కొత్తగా వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్తగా వచ్చినటువంటి రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నది అనేది కొత్త లబ్ధిదారులు కూడా సన్న బియ్యం 3 నెలలకు ఒకసారి ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే చెప్పిందో, వర్షాలు బాగున్నాయి కాబట్టి జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించిన 3 నెలల బియ్యం దేశవ్యాప్తంగా ఇవ్వాలని చెప్పేసి కేంద్రం ఆంక్షలు విధించింది. మరో పక్కన రాష్ట్రంలో కూడా కోరింది. దానికి అనుగుణంగానే సన్న బియ్యం మన దేశంలో ఎక్కడ కూడా సన్న బియ్యం అయితే ఇస్తలేరు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు. సో ఆ సన్న బియ్యం సంబంధించినటువంటిది అది అన్నం వండితే ఎట్లయితుంది అనేది అది మనం చూడాలి. కానీ మొత్తానికి అయితే సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పేసి ఇస్తున్నటువంటి రాష్ట్రం మాత్రం తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వాళ్ళతో పాటు పాతగా ఉన్నటువంటి వాళ్ళందరికీ సన్న బియ్యం ఇవ్వబోతా ఉంది అనేది తెలుస్తూ ఉంది. పెండింగ్ దరఖాస్తులు క్లియర్ అట. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన లక్షలాది అప్లికేషన్లను సైతం ప్రజాప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు కొత్త రేషన్ కార్డుల ఎంపికను నిర్లక్ష్యం చేయడంతో దరఖాస్తులు భారీగా పేరుకుపోయాయి. దీంతో కాంగ్రెస్ సర్కార్ మార్పులు చేర్పులు సంబంధించి పెండింగ్లో ఉన్న దాదాపు 20 లక్షల అప్లికేషన్లపై ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేపట్టింది. వెరిఫికేషన్ పూర్తి చేసుకుని అప్రూవల్ అయిన అప్లికేషన్లలో మార్పులకు చేర్పులు సంబంధించి 18 లక్షల మంది లబ్ధిదారులకు కొత్తగా రేషన్కు అర్హత సాధించారు. పెండింగ్ దరఖాస్తులు 90% మందికి లబ్ధి జరిగింది. దీంతో గత ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న అప్లికేషన్లకు మోక్షం లభించినట్లయింది. ఇది కొత్త ప్రజాప్రభుత్వం సాధించిన ఘనత అని సివిల్ సప్లైస్ వర్గాలు చెబుతున్నాయట. ఇక కొత్తగా మరో 2 లక్షల కార్డులు కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజాపాలన ద్వారా గ్రామ సభలు, మండల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల ద్వారా లక్షలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులతో పాటు గత ఫిబ్రవరి 17 నుంచి మీ సేవ ద్వారా వచ్చిన లక్షలాది అప్లికేషన్లను వెరిఫికేషన్ చేసి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిర్వహించింది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్లో ఇప్పటి వరకు 2 లక్షల అప్లికేషన్లకు అప్రూవల్ ఇవ్వడంతో రేషన్ కార్డులకు ఆమోదం లభించింది. ఈ కార్డుల కింద మరో 9 లక్షల మంది లబ్ధిదారులకు రేషన్ లబ్ధి చేకూరినట్లయింది. మిగతా అప్లికేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి సైతం వెరిఫికేషన్ నిర్వహించి రేషన్ అందేలా చర్యలు చేపడతామని సివిల్ సప్లై అధికారులు చెబుతున్నారు. సో మొత్తానికైతే మాత్రం కొత్తగా 2 లక్షల కార్డులు ఇస్తా ఉన్నారట. కార్డులు వచ్చినటువంటి వాళ్ళతో పాటు కొంతమందికి కార్డులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇవ్వబోయేటువంటి బియ్యం కూడా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ఒక పక్కన ఇంకొక 15-20 రోజులలో ఈ కార్డులు కూడా ప్రింట్ అవుతాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. మరి ప్రతిసారి అయితే ఇదే ముచ్చట చెబుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన కానించి రేషన్ కార్డుల ప్రక్రియ ఆగాయిపోయి ఒక పక్కన ఈ చిప్పు పెడతా ఉన్నారు, ఇంకొక పక్కన క్యూఆర్ కోడ్ ఉండబోతా ఉన్నది, ఏటీఎం కార్డు సైజులోనే ఉండబోతా ఉన్నది. ఈ అన్ని రకరకాలైనటువంటి ప్రచారం జరిపి ఈ దాటవేసేటువంటి ప్రయత్నం చేసిండు. సరే, ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి మీరు రేషన్ కార్డులు ఇస్తే మీరు ఆ పుణ్యం మీకే ఉంటుంది. రెండోది, గతంలో 20 లక్షల అప్లికేషన్ ఉంటే వాటికి మీరు అప్రూవల్ చేసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే చాలా అన్ని రకాలైనటువంటి పథకాలకు, సంక్షేమ పథకాలకి, లోన్లకి, మిగతా సంబంధించినటువంటి చాలా అంశాలకి కేవలం లోన్లకు రేషన్ బియ్యం కోసం మాత్రమే రేషన్ కార్డు కాదు, అన్ని పథకాలకు రేషన్ కార్డుతోనే ముడిపడి ఉంటా ఉన్నది. ఆరోగ్యశ్రీ సైతం కూడా మనం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏదైతే ఫ్రీ వైద్యం ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రేషన్ కార్డు అనేది కూడా ప్రామాణికం అయిపోయింది. ప్రతి ఒక్కరు రేషన్ కార్డు కావాలనుకుంటా ఉన్నారు. కాబట్టి
గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైపోయింది, నిర్వీర్యం అయిపోయింది. వాటన్నిటి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి అన్నిటిని కూడా గుర్తించి వాటికి సంబంధించినటువంటి దాంట్లో మరి వెరిఫికేషన్ చేసి రేషన్ కార్డులు అందించాలని చెప్పేసి ఒక భగీరథ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నది. సో దాంట్లో అనుగుణంగానే గతంలో 2.83 కోట్ల మంది ఉంటే ఇప్పుడు 3,10,00,000 మంది చేరిందట. 2,83,00,000 ఉండేదట లబ్ధిదారుల సంఖ్య, ఇప్పుడు 3,10,00,000 చేరిందట. అంటే మొత్తం 27 లక్షల మందికి కొత్త రేషను ఎక్కువ రాబోతా ఉన్నది అనేది ఒక వార్త చూస్తుంది.